అందరికీ సింపుల్‌గా రసం ఎలా పెట్టేసుకోవాలో చూద్దామా? దీనికోసం చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, అలాగే ఒక టమాటా వేసుకొని, దీంట్లో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని, చింతపండు పూర్తిగా నానిపోయాక వీటినన్నిటిని బాగా మెదుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5, 6 ఎండుమిరపకాయలు, 5, 6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు లేదా ధనియాల పొడిని వేసేసుకొని కోర్స్‌గా బ్లెండ్ చేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండీని పెట్టేసుకొని, ముందుగా దీంట్లో పోపును పెట్టేసుకున్నాక పట్టుకున్న పొడిని కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని, తర్వాత చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని, పులుపుకి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకొని, ఉప్పును మరియు కొత్తిమీరని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు మరగనిద్దాం. అంతేనండి, చాలా సింపుల్‌గా ఈజీగా రసం అనేది ప్రిపేర్ అయిపోతుందండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. మనం ఇలా రసం ప్రిపేర్ చేసేటప్పుడు ఇల్లంతా కూడా చక్కగా సువాసనతో వెదజల్లుతూ ఉంటుందండి. ఈ రసాన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.